నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈసారి జరిగే సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ నెల 24 నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు సంబంధించిన తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ను జారీ చేశారు. సమావేశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 23వ తేదీ నుంచి మొదలుగానున్నాయి. 23వ తేదీన శాసనసభ సమావేశాలు మొదలుగానున్నాయి. 24వ తేదీన శాసన మండలి సమావేశాలు మొదలుగానున్నాయి. ఇక 25వ తేదీన తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే బడ్జెట్కి సంబంధించి కసరత్తు పూర్తి చేసింది. వివిధ శాఖలతోని ఇటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. వాస్తవాలకు అనుగుణంగా వాస్తవాలకు దగ్గరగా ఉండే బడ్జెట్ని ప్రిపేర్ చేయాలని వివిధ శాఖల అధికారులకు ఇటు సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ గైడ్ చేశారు. కేంద్రం కూడా 22వ తారీఖు లేదంటే 23వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ప్రవేశపెట్టిన తర్వాత దేనికి ప్రయారిటీస్ ఇస్తున్నారో చూసి రాష్ట్రంలో కూడా బడ్జెట్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారు. 26, 27వ తేదీలో హాలిడేస్ ఉన్నాయి. ఇంకా 28వ తేదీ నుంచి బడ్జెట్ పైన చర్చ చేసే అవకాశం ఉంది. దాదాపు 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక ఈ సమావేశాల్లో బడ్జెట్తో పాటు వివిధ అంశాలను డిస్కస్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా దాన్ని అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం పదే చెప్తా ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి విధంగా ఫామ్ హౌస్లో నిర్ణయాలు జరగవు, అసెంబ్లీలో మాత్రమే నిర్ణయాలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నారు. ఇటు తెలంగాణ లోగో మార్పుకు సంబంధించినటువంటి అంశం అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి రూపురేఖలపై కూడా ఈసారి బడ్జెట్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. ఇక రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. గతంలో రైతు బంధు ఇటు వెంచర్లకు అంటే వ్యవసాయం చేయనటువంటి భూములకు కూడా రైతు బంధు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి దాన్ని కట్టడి చేయాలి, ఒక సీలింగ్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా ఒక హాట్ టాపిక్గా మారింది. నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ తెలంగాణ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి చిక్కులు లేకుండా ఉండేందుకే తాము నోటిఫికేషన్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నామని కాంగ్రెస్ నేతలు కానీ ప్రభుత్వం పెద్దలు కానీ చెప్తా వస్తున్నారు. దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అంశాన్ని కూడా అసెంబ్లీలో డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఇట్లా పలు అంశాలకు సంబంధించి సీరియస్ చర్చ జరగాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే 10 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తూ ఉంది. ఇక బీఎస్సీ సమావేశంలో చర్చించి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఎన్ని రోజులు ఉంటే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికైతే 25వ తేదీన తెలంగాణ బడ్జెట్ని ప్రవేశపెడతారు. దాంట్లో బేట్కి ప్రియారిటీ ఇవ్వాలి. ప్రభుత్వం అనుకుంటున్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటికి ప్రియారిటీలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటుగా దేనికి ఎంత ఖర్చు అవుతుంది, దేనికి బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా జరగాలి, దాంతోపాటుగా వాస్తవానికి దగ్గరగా ఉండేలా బడ్జెట్ ప్రిపేర్ చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఇక బడ్జెట్కి సంబంధించినటువంటి ఈ సమావేశాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశానికి సంబంధించి కూడా 2 రోజుల కిందట అసెంబ్లీలో ఇటు సెక్రటరీ అదేవిధంగా మండలి చైర్మన్, స్పీకరు, విప్పులు వీళ్ళందరూ కలిసి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇటు పోలీస్ అధికారులతోని సిఎస్తో కలిపి ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.